మిత్రులారా, రాష్ట్ర నలుమూలల నుండి నిన్న బయలుదేరి రాత్రి బయలుదేరి ఇప్పటికి చేరుకొని ఊరేగింపులో పాల్గొని ఆకలి లెక్క లేకుండా ఈ టెంట్ కింద కూర్చొని ఆలకిస్తున్న సోదర కామ్రేడ్స్ అందరికి కూడా ముందుగా నా లాల్సలాం. మిత్రులారా, మనం కష్టజీవులం, శ్రమోడ్చి ఉత్పత్తులు సృష్టించే వాళ్ళం. పాలక వర్గాలు గద్దె మీద కూర్చొని వాగ్దానాల జడివాన కురిపించి ఓట్లకు పుట్టిన వాళ్ళు ఓట్లు అయిపోయిన తర్వాత ఓట్లే వాళ్ళకి లక్ష్యం తప్ప మనం కాదు. పాలక వర్గాలు ఎప్పుడు ధనస్వాముల భూస్వాముల కొమ్ము కాస్తున్నాయి తప్ప 75 సంవత్సరాల ఘనత 79 సంవత్సరాల గణతంత్ర ప్రజాస్వామిక సోషలిస్ట్ మీరు అంకితమైన ఈ దేశంలో పేదరికం ఎంతుంది అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి. కొద్ది మంది చేతిలో, కార్పొరేట్ సంస్థల చేతుల్లో, బహుళ జాతి సంస్థల చేతుల్లో ఈ దేశ సంపద మూలుగుతున్న విషయం నిజం కాదా? బ్యాంకుల నుంచి కోటాను కోట్ల రూపాయలు ఎగవేసి పారిపోయిన పెద్ద మనుషుల్ని ఈ ప్రభుత్వం ఏమైనా అంటుందా? రాయితీలు ప్రకటిస్తుంది, మనకేమో ట్యాక్స్ ఇస్తుంది. మనకు తెలియకుండానే మనం ట్యాక్సులు కడతా ఉన్నాం. జిఎస్టీ, ఈఎస్టీ, ఐఎస్టీ, ఈఎస్టీ, సెస్, బస్ అని అన్ని పేర్లతోటి జేబులు లూటీ చేస్తుందా లేదా? మరి ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? మన జీతం ఎంత? ఇక్కడ వచ్చిన కార్మికుల జీతం ఎంత? ఎమ్మెల్యే జీతం ఎంత? ఒకసారి లెక్కేసుకోండి. ఆ గాడిని కొడుకు నామినల్ గా వాగ్దానాలు చేసి మీకు సేవ చేస్తా, ఓట్లేయండి అని నోట్లతోటి ఓట్లను కొనుక్కొని దొంగ నోట్ల రాజ్యం నడుస్తున్న పరిస్థితి. ఈ సీఎంలను ఆయంలో ఈఎంలో అని డబ్బులు పెట్టు అయ్యను వాగ్దానాలు జరిమానా కురిపించి గద్దెనెక్కిన పెద్దలు ఒక్కటంటే ఒక్కటి అమలు జరపలేదనే విషయం ఏ కోణంలో చూసినా అర్థమవుతా ఉంది. అవునా కాదా చూడండి. కార్మికులకేమో పెన్షన్ లేదు, జీతం లేదు. ఎమ్మెల్యేలకు ఒక్కసారి 5 సంవత్సరాలు సేవ చేస్తారని గెలిచినోడికేమో పెన్షన్. ఉద్యోగులకి పెన్షన్ తీసేశారు. ఉద్యోగులకు కూడా ఇప్పుడు పెన్షన్ లేదు. కంపల్సరీ వాళ్ళ డబ్బులు కట్టుకుంటే వాళ్ళకి పెన్షన్. గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా కొత్తగా పెన్షన్ స్కీమ్, కొత్త స్కీమ్ పేరుతో తీసేశారు. మరి ఏమన్నాం? ఇక ఎన్నికల ముందు ఏం వాన కురుస్తుంది? డబ్బుల వాన, దాంతోపాటు మందు వాన, దాంతోపాటు వాగ్దానాల వాన. అందులో తడిసిపోయి మనం ఏం చేస్తున్నాం? గుద్దేశారు. అంటే వాడికంటే వీడు బెటర్ అనుకొని గుద్దినాం. వాడు రాజు, మన పేరుతోటి తెలంగాణ అని నువ్వు ఇక్కడే ధర్నా చౌక్లో ధర్నా చేసినాం. ధర్నా చౌక్ వద్దంటే కూడా ధర్నా చేస్తాను తిన్నాం. మాలాంటి వాళ్ళందరం, మీలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ధర్నా చేశారు. ఇప్పుడు కూడా ధర్నా చౌక్ పర్మిషన్ కావాలంటే ఇన్ని కండిషన్స్ పెట్టారు. ఈ ధర్నా చౌక్ లో ఆందోళన చేసి తెలంగాణ తెచ్చిన తర్వాత గద్దెనెక్కిన పెద్ద మనిషి కుటుంబ పాలన, కొద్దిమంది పాలన, కొద్దిమంది అవసరాలు. పారిపోయి ఉద్యమాలకి పారిపోయి హైదరాబాద్ వచ్చిన పెద్ద మనుషులకి వాళ్ళ ఊర్లో ఉన్న, అది కరీంనగర్ కావచ్చు, అది పరకాల కావచ్చు, అది మహబూబాద్ ఏరియాలో కావచ్చు, భూస్వాములందరూ పారిపోయి వచ్చారు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడ అమీర్పేట దాకపోతే ఒక బస్సీలో ప్రచారం చేసుకుంటూ పోతే ఏదో కార్యక్రమంలో, వరద కార్యక్రమంలో, మీరు ఎక్కడ బాబు అంటే మాది మహబూబాద్ ఏరియా ఇల్లు అనగానే, అరే మేము పాలొచ్చినాం గడ్డ వెంకట అని తెలుసా అన్నాడు. ఆయన అక్కడ పెద్ద లీడర్ ఏంటంటే ఆ లంజోడుకు చేయటం మేము వచ్చినాం అన్నాడు. వాడు మాకు కోపం వచ్చి వాడితో గొడవ పడ్డాం. ఇక్కడే అట్లాంటి గాడిద కొడుకులందరికీ కూడా రైతు బంధు పేరుతోటి కోట్ల రూపాయలు భూమి ఏమో మనలు దున్నుకున్నారు. ఇప్పుడేమో రైతు బంధు వారితో వచ్చింది, పట్టా కాగితాలు వాడికి వచ్చినాయి. ఇది కేసీఆర్ చేసిన గొప్ప రైతు బంధు. లేకపోతే ఇంకోటి ఇవాళ ఈయన కూడా అనేక అట్లే చేస్తారని వాగ్దానాలు చేసి ఒక్కటంటే ఒక్కటి అమలు జరపని పరిస్థితుంది. మహిళలకు ఫ్రీ, మీరు బస్సు ఎక్కడిని చూద్దాం, నేను రోజు చెప్తూనే ఉన్నా. అట్లాంటే రోజు బస్సులు తగ్గించారు. డిలక్స్ బస్ అని పెట్టారు. దాంట్లో పాస్పోర్ట్ చాలదు, దాన్ని ఎక్కితే పైసలు కట్టాలి. డిలక్స్ బస్సులు. ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో కూడా అవన్నీ డిపోలే అమ్మేస్తున్నారు. 3 డిపోలు అమ్మేశారు. మరి ఇలాంటి కొత్త పద్ధతుల పేరుతోటి ఏం చేయబోతున్నారు? ఇంతకుముందే మిత్రుడు చెప్పినట్లు హైడ్రా పేరుతోటి ఏం జరుగుతుంది? మూసీ ప్రక్షాళన పేరుతో ఏం చేయబోతున్నారు? ఏదైనా ఉన్నోడి డబ్బులు తీసి పంచమను, ఉన్నోడి ఇల్లు గొడగొట్టమని దమ్ముంటే మా పేదోళ్ళ ఇల్లు గొడగొట్టమే లక్ష్యం తప్ప మరొకటి కాదు. మరి ఈ మొత్తం కాలుష్యాన్ని ఎదుజల్లుతున్న దుర్మార్గులకి పట్టా ఇచ్చినావు, ముద్దరిచ్చినావు, అనేక ఫార్మా కంపెనీలు ఇక్కడికి ఆహ్వానించినావు. వాళ్ళందరూ విషం చెబుతున్నారు. ఆ విషయాన్ని మింగి మళ్ళా వాళ్ళుగా తయారు చేసిన మందులు మింగి మేము చచ్చిపోతున్నాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? మరి ఇట్లా లేని అంశం కావాలా వద్దా?
6 వాగ్దానాలు అన్నాడు. ఏం అమలు జరిగినాయి? ఏమీ జరగలేదు. లేదు 7వ వాగ్దానం అన్నాడు, ప్రజాస్వామ్యం. ఎన్కౌంటర్లు ఉండవేమో అనుకున్నాం. నేను వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయారు? అది ములుగు అడవుల్లో కావచ్చు, అది గుండాల అడవుల్లో కావచ్చు, 10 మందిని కాల్చేశారు. ఏంది గ్యారంటీ ఎక్కడ ఇచ్చినావు? ప్రజాస్వామ్యానికి గ్యారంటీ ఎక్కడ? మా సీతక్క అంటది, నేను అప్పుడు అన్నలతో తిరిగిన నేను అని చెప్తుంది. మరి ఆమె దగ్గరనే అన్ని ఎన్కౌంటర్లు అవుతున్నాయి. ఏం మాట్లాడలేకపోతుంది. అంటే గద్దెనెక్కితే నిన్ను కూర్చోబెట్టిన నన్ను కూర్చోబెట్టిన ఈ పాలన, ఈ చట్టంలో ఏముంటదంటే ధనస్వాముల భూస్వాములకి కాపలాగా ఆయటం, వాళ్ళకి సేవ చేయటమే తప్ప ఇంకోటి కాదు. అంతే తప్ప ఇంకోటి ఉందా? లేదని మనకు అర్థమవుతా ఉంది. వీడు దొంగ అంటే వాడు మంచోడు అనుకునేటోళ్ళు, పైన గద్దె మీద ఉన్నాడు అంతకంటే బద్మాష్. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ఎట్లాంటి మద్దతులు చేస్తున్నా మీరు చూస్తున్నారు. ఇవాళ ఆదివాసీ ప్రాంతంలో కొండల కింద, వాళ్ళ పోడు కింద, వాళ్ళ గూడు కింద, వాళ్ళ గుడిసె కింద, చెట్ల కింద, గుట్టల కింద ఉన్న ఖనిజ సంపదని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడానికి, ఆ ఏరియాలో ఆదివాసీని ఎవరు లేకుండా చేయడానికి హత్యాకాండని కొనసాగిస్తున్నారు, విమర్శనం చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. అయినా నోరు మెదిపితే ఇక్కడ కూడా అర్బన్ నక్సలైట్లు అయిపోతారు మీరు. ఎందుకు? ఏమి ప్రయోజనం? అక్కడ ఊర్లు ఖాళీ అయితే 170 చట్టం ఉంటుంది, పెసా చట్టం ఉంటుంది, అది అమలు జరపాల్సిన అవసరం లేదు. అక్కడ గుట్టలు ఇచ్చుకోవచ్చు. ఒరిస్సాలో కళింగనగర్లో మిగతా చోట్ల వెనక్కి పోవాల్సి వచ్చింది అక్కడ ప్రజల తిరుగుబాటుతోటి. అందుకే అక్కడ వాళ్ళే లేకుండా చేద్దామని చేనులో ఉన్న వాళ్ళని కాల్ చేయటం, ఎక్కడ వాళ్ళని కాల్ చేయటం, ఆపరేషన్ కగారని ముద్దు పేరుతోటి అందరినీ హత్యలు చేస్తున్న పరిస్థితి ఇవాళ మన ముందు నిలబడి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఇంకా స్పీడ్గా ఉంది అనే విషయం గమనించండి. బడ్జెట్లో ఏం చేసిందో మనం చూసినాం కదా. ధనస్వాముల భూస్వాముల బడ్జెట్, డబ్బులు మనవి, డబ్బులన్నీ వాళ్ళకి, ఖర్చు అంతా వాళ్ళకి. ఇలాంటి పద్ధతులు అనుసరిస్తున్న పాలక వర్గాలు ఇవాళ గట్టి మీద ఉన్నాయి అనే విషయాన్ని మనం గమనించి ఏం చేయాల్సి ఉంటుంది? మనం కొట్లాడితేనే ఇప్పుడున్న 6 లక్షలు 7 లక్షలకు పట్టాలు వచ్చినాయి. 12 లక్షలకి పట్టాలు కావాలని కొట్లాడితే 6 లక్షలకే వచ్చినాయి. అవి కూడా ఎప్పుడైనా మిమ్మల్ని ఎల్లగొట్టి ఏదో పేరుతో ఆ ఊర్లు ఖాళీ చేయించి ఆ ఊర్లలో ఉన్న, ఆ ఊరు కింద ఉన్న ఐరన్ ఊరునో మరొక దాన్నో తరలించుకుపోవడానికి కావాల్సిన కుట్రలు నడుస్తూనే ఉన్నాయి. చట్టాలు మార్చేసి కొత్త చట్టం తీసుకొస్తారట. అడవి సంరక్షణ చట్టం. సంరక్షణ కాదు, అది భక్షణ చట్టం. అడవిని భక్షించడానికి, ప్రజల్ని రక్షించడం కాదు, భక్షించడం, వెళ్ళగొట్టడానికి ఉన్న చట్టం అమలు జరగకుండా కొత్త చట్టం పేరుతో ముందుకు వస్తున్న పరిస్థితి. అందుకే కార్మికులకు కూడా ఎప్పుడో కొట్లాడి తెచ్చుకున్న హక్కులు తీసేసి 8 గంటలు 140 సంవత్సరాల క్రితం తెచ్చుకున్నారు. కార్మికులు కొట్లాడి చనిపోతూ వాళ్ళ చొక్కా చింపి తడిసిన చొక్కాని జెండాగా మన చేతికి ఇచ్చారు. కానీ ఇవాళ భారతదేశంలో, ప్రపంచంలో పాలక వర్గాలు అనుసరిస్తుంది ఏమిటి? 8 గంటలు కాదు, 19 గంటలు, 15 గంటలు పనిచేయాలంటున్నారు. 12 గంటల పనికి కొన్ని రాష్ట్రాల్లో ముద్ర కొట్టారు అనే విషయాన్ని గమనించండి. అందుకే హక్కుల్ని రక్షించుకోవడానికి ఏం చేయాల్సి ఉంటుందంటే వాళ్ళకు వారసులం మేమని పోట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మన వారసులు. అప్పుడే అన్ని సంవత్సరాల క్రితమే పోట్లాడి హక్కులు సాధించారు. మెకనైజేషన్ జరిగితే ఏం కావాలి? మెకనైజేషన్ జరిగితే కార్మికుడు శ్రమ తగ్గాలి. పెరిగింది, కార్మికుడు పెరిగింది. ఇవి అక్కడున్న మా ఇంద్రన్న చూస్తారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన 60 సంవత్సరాలు బస్తాలు మోస్తూనే ఉన్నాడు. చట్టమే లేదు, హక్కే లేదు. ఈ మున్సిపల్ వర్కర్స్కి హక్కులే లేవు, బీడీ వర్కర్లకు హక్కులే లేవు, మహిళా సంఘాలకు హక్కులే లేవు. సంఘం అనేది లేకుండా చేయాల్సిన కుట్రలు చేస్తున్న పరిస్థితి. అందుకే ఈ స్థితిలో మనం ఈ ప్రభుత్వం అనేక వాగ్దానాలు చేసింది. ఈ వాగ్దానాల బూటకత్వాన్ని బహిర్గతపరచాల్సిన అవసరం ఉంది. ప్రజలకి భ్రమలు కల్పించడానికి చేస్తున్నారు. ఆ భ్రమల్ని పటాపంచలు చేసి చల్ అమలు జరిపితే జరుపు, లేకపోతే మేము ఊరుకోం అని ప్రతి గ్రామంలో ప్రతి మనిషిని ఆ చైతన్యాన్ని రగిల్చాల్సిన బాధ్యత ఉంది. అందుకు మనం ఈ మీటింగ్ పెట్టాం. అది మన లక్ష్యం. నేను అడగంగానే ఇస్తారని, దేవుడు ఇస్తే ఇస్తారని మనకేం భ్రాంతి ఉండాల్సిన అవసరం లేదు. అట్లా ఇచ్చేటోళ్ళు గారు పాలక వర్గాలు. వాళ్ళ అవసరం తీరిన తర్వాత అల్లుళ్ళు లంచి కొడుకు అయిపోతాడు అనే సాగుతున్నట్టు. అవసరం తీరిన తర్వాత ఏదైనా మాట్లాడతారు వాళ్ళు. అందుకే అవసరం కంటే ముందెట్లున్నారు, అవసరం తీరితే ఎట్లుంటున్నారు అనే విషయం చూడండి. చట్టం ఒండుడికి చుట్టమే. మన పక్కనున్న మాజీ ముఖ్యమంత్రిని 400 వాయిదాలు ఇచ్చింది ఒక కేసులో. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది అనేక కేసుల్లో ఉన్నాం. వారంటే ఈ అమ్మటి అరెస్ట్ చేస్తారు. మరి వారికి ఎందుకు ఇస్తున్నారు? ఒక ఎంపీ గారికి అట్ట వాళ్ళ అమ్మకి జ్వరం వచ్చిందని ఆయన అరెస్ట్ చేయకుండా వెనక్కి వస్తారట. మీకు అట్ట ఊరుకుంటారా? చిన్న నేరం చేయకపోయినా మా పోడు మేము దున్నుకుంటున్నాం అంటే కూడా ఎన్ని కేసులు పెట్టారు మన మీద.
మా హక్కు కోసం మేము ఊరేగింపిస్తుంటే ఎన్ని కేసులు పెట్టారు మన మీద? అందుకే చట్టం ఉన్నోడికి చుట్టంగా ఉంది. అందుకే ఈ చట్ట పరిధిలో ఏదో అయితేనే భ్రమభ్రాంతి కాదు, ఉన్నదాన్ని అమలు జరపమని ముందు డిమాండ్ చేస్తాం. అమలు జరపలేదు అనే విషయం బహిర్గతమైన తర్వాత ప్రజలందరూ చైతన్యం అవుతారు. ఆ చైతన్యంతో ఉద్యమాలు సృష్టిద్దాం, వర్గ ఉద్యమాలు సృష్టిద్దాం, వర్గ పోరాటాలు నిర్మిస్తాం. వర్గ పోరాటాలతో మాత్రమే ఈ రాజ్యాన్ని, ఈ ప్రభుత్వాన్ని మార్చి దున్నేవాడిది భూమి, పనిచేసేవాడికి హక్కు, శ్రమ చేసేవాడికి హక్కున్న సమాజాన్ని సాధన కోసం మాత్రమే సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పనిచేస్తూ ఉంది. ఆ క్రమంలోనే అనేక మంది అమరులు ఇప్పటికే ఈ జెండాకి తమ రక్తాన్ని అర్పించి రంగరించి మన చేతికిచ్చారు. అలాంటి పోరాట జెండాని మేము సైతం వారసులం, నిన్నటి తరానికి వారసులు, భవిష్యత్ తరానికి మార్గదర్శకులుగా ఉంటామని శపథం చేసుకుని ఆ జెండాని మోస్తూ ముందుకు పోదామని అందరూ శపథం తీసుకొని ఈ ఉద్యమాల్లో ముందుండాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ ఈ గ్యారంటీలు బోరంటీలు అన్నిటి విషయాల్ని బహిర్గతపరుస్తూ ఉద్యమాలు నిర్మించండి అని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ లాల్ సలాం.